నమస్తే, నేను మీ అమ్మలోని కుకింగ్ కిన్ ఛానల్ నుండి ఈరోజు మనము క్యాప్సికమ్ కాయగా ఎలా ఫ్రై చేసుకోవాలో తెలుసుకుందామండి. ఇవి రెండు రకాల పెద్ద సైజు చిన్న సైజులు అట్లా ఉంటాయి కదండి. చిన్న సైజు ఏరుకుని తెచ్చుకోవాలండి. పెద్ద సైజు ఫ్రైకి అంత బాగుండవండి. కాయలుగా ఇలాంటి చిన్న సైజు ఏరుకుని తెచ్చుకోవాలండి. ఇవి 12 కాయలండి. దీనికి కావాల్సిన పాళ్ళు ఇవి పుట్నాలండి, హాఫ్ కప్పు ఆయిల్ అండి, ఎండు కొబ్బరి చిప్ప సగం అండి, మీడియం సైజు చిప్ప, ఎండుమిర్చి 4 అండి, 1 స్పూన్ ఉప్పు అండి, వెల్లుల్లిపాయలు ఒక 6 అండి, 1 స్పూన్ జీలకర్ర అండి. దీంట్లో ఉప్పు ఎక్కువ పట్టదండి, దానివల్ల చూసుకుని వేసుకోవాలండి. 1 స్పూన్ చాలు. ఇప్పుడు ఇవి కట్ చేసుకునండి. ఇవన్నీ మిక్సీ పట్టుకుని ఆ పొడిని దీనిలో పెట్టుకుని ఫ్రై చేసుకుందామండి. ఈ క్యాప్సికమ్ అండి ఘాట్లు పెట్టుకోవాలి, 2 ఘాట్లు. పెద్దవాళ్ళకి తెలుసు కదండి, కొత్తగా మ్యారేజ్ అయిన పిల్లలకి తెలియదు కదండి, వాళ్ళ గురించి చెప్తున్నాను. 2 ఘాట్లు పెట్టుకుంటే ఇలా కాయ విడిలిపోకుండా ఉంటుందండి. దీంట్లో ఈ పౌడర్ ఇలా కుక్కుకోవాలండి. ఆయిల్లో ఫ్రై చేసేప్పుడు జాగ్రత్తగా చేయాలండి. పొడుము బయటకు వస్తే ఆయిల్ అంతా నల్లబడిపోయి మాడిపోయి ఫ్లేవర్ మారిపోద్దండి. నాకు ఈ కాస్త పొడుము మిగిలిందండి. ఇది కాయలు ఏం చేసిన తర్వాత పైన కాయల మీద జల్లుకోవచ్చండి. అదే ఎక్కువ మిగిలిందనుకోండి, ఏదైనా గిన్నెలోకి తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 15 days 20 days ఉంటుందండి. ఇంకా అంతకన్నా ఎక్కువ ఉండదు. ఎండు కొబ్బరి వేసాం కాబట్టి ఆయిల్ స్మెల్ వస్తుందండి. అందువల్ల 15 days దాకా మనం స్టోర్ చేసుకోవచ్చండి ఫ్రిడ్జ్లో. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందామండి. ఇవ్వండి, అన్నీ పెట్టేశాను. ముందుగా మనం అండి ఇలా కళాయి పెట్టుకోవాలండి, ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం ఈ క్యాప్సికమ్ ఇలా అడ్జస్ట్ చేసుకోవాలండి. పొయ్యి సిమ్లో పెట్టుకోవాలండి. ఇలా కళాయి నిండా పెట్టుకున్నాను, అడ్జస్ట్ చేసుకున్నాను. మూత పెట్టుకోవాలండి, మగ్గుతాయి ఆయిల్లో. మూత తీసుకుని చూసుకోవాలండి అటుపక్క ఫ్రై అయినాయో లేదు. ఫ్రై అయిపోయినాయండి. మళ్ళీ టర్న్ చేసుకోవాలండి ఇంకో వైపుకి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టుకుని చేసుకోవాలండి. వీటిని తెలుగులో ముంగ పచ్చిమిరపకాయ అని కూడా అంటారండి. అటుపక్క కూడా ఫ్రై అయ్యే వరకు మూత పెట్టుకోవాలండి. ఒక 5 minutes ఆగి మళ్ళీ తిప్పుదాం. రెండో పక్క కూడా ఫ్రై అయిపోయినాయండి. ఒకసారి చూద్దాం. అదిగోండి, రెండో పక్క కూడా ఫ్రై అయినాయి. వీటినండి పప్పు, టమాటా, ఆకుకూర పప్పు, పప్పుచారు, సాంబారు, రసము ఇలాంటి కూరల్లో నంచుకోవచ్చండి. నేనైతే ఒట్టయ్యే స్నాక్స్ లాగా తినేస్తానండి. వంట ఉండవండి, చాలా టేస్ట్గా ఉంటాయి. స్టవ్ ఆఫ్ చేశానండి. ఈ వేడి తగ్గే వరకు మూత పెట్టి ఉంచుతామండి. హీట్ చల్లారిందండి. ఇప్పుడు మనం చూసుకున్నాం. అన్ని పక్కల ఫ్రై అయిందండి. చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇవ్వండి, రెడీ అయిపోయినాయి.
క్యాప్సికమ్ దీంట్లోంచి కూడా రాదండి పౌడరు, చక్కగా ఉంటాయండి. ఇలా ఉంటాయండి. ఇవి ఒక రోజు కన్నా ఎక్కువ నిల్వ ఉండవండి. ఇదిగోండి, చాలా టేస్ట్గా ఉంటాయండి. చక్కగా ఉట్టి తినొచ్చు, ఏదన్నా కర్రీలో నంచుకోవచ్చు అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.